చిక్కుడుకాయలు కాసే సీజన్ కదా, చిక్కుడు గింజలతో చాలా మంచి రెసిపీ ఈ రోజు మీకోసం. సూపీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా ముదిరిన చిక్కుడుకాయ ఇందులో నుంచి ఓన్లీ గింజలు మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేసి గింజలను 5-10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు మీకు కావాలంటే కాస్త సాల్ట్ వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా ఉడికించుకొని స్టెయినర్ లోకి స్టెయిన్ చేసి పెట్టుకోండి. పాన్ లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్, మిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను. పసుపు, అల్లం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన గింజలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సరిపడా ఉప్పు, కారం కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ ని వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసి కాస్త ధనియాల పొడి, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నువ్వుల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నువ్వుల పొడి వల్ల కర్రీ చాలా కమ్మగా వస్తుంది. నువ్వుల పొడి గింజలకు పట్టేలా కొద్దిసేపు మూత పెట్టి ఉడికించి ఇలా సూపీ